2019లో కృష్ణా జిల్లాలోని పార్టీల బలాబలాల ప్రజా తీర్పు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా స్వాతంత్ర పోరాటంలోనూ ఆది నుండి ముందున్న జిల్లా. ఈ జిల్లా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉండడం వల్ల ఆర్థికంగా ఇక్కడి ప్రజలు ముందంజలో ఉన్నారు. ఈ జిల్లాకి మొదటి నుంచి చివరి వరకు కృష్ణా నది ప్రవాహం ఉండడం వల్ల ఇక్కడ పాడి పంటలతో నిత్యం కలకలలాడుతూ విద్య, వ్యాపార రంగాలలో కూడా ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన తరువాత 1953వ సంవత్సరంలో విజయవాడ నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనుకున్నారు. అయితే కొంతమంది కమ్యూనిస్టులను చూసి వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది అని అపోహపడి నాటి కాంగ్రెస్ పెద్దలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అమరావతి రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే కృష్ణా జిల్లాలో ఆకలి తీరిన రాజకీయ ఉద్దండులు ఉండడం వల్ల ఈ జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ జిల్లా అభివృద్ధిలో మొదటి నుంచి ముందున్న వ్యక్తులు స్వర్గీయ కాకాని వెంకటరత్నం, పెన్నమనేని కోటేశ్వరరావు, కావూరి సాంబశివరావు, దేవినేని నెహ్రూ, మండలి వెంకట కృష్ణారావు, కోనేరు రంగారావు, వంగవీటి రంగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు. వీరందరూ ఈ జిల్లాని అభివృద్ధి పదంలోనూ రాజకీయ చైతన్యంలోనూ విద్య, వైద్య, సినిమా, వ్యాపార రంగాలలో కూడా ముందు వరుసలో నిలిపారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే 1983కి ముందు ఈ జిల్లా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. అన్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో 1983 నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. అయితే 2019 ఎన్నికలలో ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ప్రజలు పట్టం కట్టనున్నారో ఈ సర్వే ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జిల్లాలో 16 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అధికార టీడీపీకి 13 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2019లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు బరిలోకి దిగిన ప్రముఖంగా పోటీ మాత్రం టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఉండబోతోంది. ఓ పక్క అధికార టీడీపీ 2019లో జరిగే ఎన్నికలలో తిరిగి అత్యధిక సీట్లు గెలుస్తాం అనే నమ్మకంతో ఉంది. మరో పక్క వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తరువాత కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది అని వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే జగ్గైపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పిల్లాలమరి వెంకటేశ్వర్లు, తరువాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి మరియు వారి శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తులు. వీరి ఆస్థానం ముత్యాల. ఈయన ముత్యాల రాజుగా పిలుస్తారు. ఈయన సహకారంతోనే నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం జరిగింది అని చెబుతుంటారు. తరువాత నెట్టెం రఘురాం టీడీపీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ నుంచి సామినేని ఉదయభాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ నుండి శ్రీరామ్ తాతయ్య 2వసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 2019లోనూ టీడీపీ తిరిగి టికెట్ ఆయనకే ఇస్తుంది. ఈయనకి ప్రస్తుతానికి ప్రజలలో మంచి పట్టు ఉంది. ఇక్కడ గ్రామాలలో కమ్మ ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక జగ్గయ్యపేట పట్టణానికి వస్తే ఇక్కడ వైశ్యాస్, కాపు కులస్తుల ప్రభావం ఎక్కువ. ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ తరపున సామినేని ఉదయభాను 2019లో పోటీ చేస్తారు. ఒకవేళ జనసేన ఇక్కడ బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించితే కాపు ఓట్లు చీలి టీడీపీకి గెలుపు అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఉంటే ఆర్థికంగా ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను 2 సార్లు ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉంది. చూద్దాం చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.